హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టర్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. మనం ఈరోజు ట్యూటోరియల్లో పేజ్ మేకర్ అనే క్లాసెస్లో ఫ్యాన్సీ కార్డ్ అనమాట. అంటే నా దగ్గర ఉన్న కార్డ్ ఏంటంటే 10x7 సైజ్ ఉంటుంది. ఇది ఏంటంటే బైఫోల్డ్ లాగా ఉంటుంది. అంటే ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం డిజైన్ చేయడం అనేది ఎలా అనేది ఈరోజు మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. దీన్ని ఏంటంటే ఒకటి మనం ఆఫ్సెట్ డిజైన్లో ఆఫ్సెట్ ఆర్ స్క్రీన్ ప్రింటింగ్ డిజైన్ లాగా దీన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్నది మాత్రం నేను స్క్రీన్ ప్రింటింగ్ ఆఫ్సెట్ ప్రింటింగ్ రూపంలో ప్రింటింగ్ చేయడం జరిగింది నా మిషన్లో. దెన్ ఇలా చేసేదానికి ప్రతిదానికి కూడా మనం ఏంటిది అని అంటే మామూలుగా ఆఫ్సెట్ ప్రింటింగ్కి డిజైన్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక బ్లాక్ కలర్ అనే దాన్ని తీసుకొని డిజైన్ చేస్తాం అనమాట. అంటే కలర్స్ అనేవి ఏమీ మెన్షన్ చేయకుండా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది మనం ఏదైనా స్క్రీన్ ప్రింటింగ్ ఆర్ మనం ఆఫ్సెట్ ప్రింటింగ్ ఏదైనా చేసుకోవచ్చు. ఆఫ్సెట్ ప్రింటింగ్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏ డిజైన్ చేసినా కానీ బ్లాక్ కలర్లో డిజైన్ చేయడానికి ట్రై చేయండి. ఈ డిజైన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటిది అని అంటే మనకి ఒక ప్లేట్ రూపంలో మేకింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటిది అని అంటే మామూలుగా ఆఫ్సెట్ ప్రింటింగ్లో ప్లేట్ అంటారు, మామూలుగా బేబీ ఆఫ్సెట్లు ఇలాంటి వాటిలో వాడే వాటిని మాస్టర్స్ అని అంటారు. అలా చేసుకోవచ్చు. స్క్రీన్ ప్రింట్కి వెళ్ళినప్పుడు ఒక గేట్వే అని ఒక చిన్నది ఒకటి ఫిలిం లాంటిది ఉంటుంది. ఆ ఫిలిం మీద ప్రింట్ తీసుకొని దాన్ని స్క్రీన్కి ఎక్స్పోజ్ చేసుకొని దాని నుంచి ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. అంటే రెండు విధాలుగా చేయడం జరుగుతుంది అనమాట. మనం అంటే మన దగ్గర ఉన్న ప్రాచుర్యంలో ఉన్న పద్ధతులలో ఒకటి ఆఫ్సెట్ ప్రింటింగ్, ఒకటేమో స్క్రీన్ ప్రింటింగ్. ఈ రెండు పద్ధతులలో మనం చేసే డిజైన్ని ప్రింటింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ రోజు ఏంటంటే ఒక ఫ్యాన్సీ కార్డ్ అనేది డిజైన్ చేయడం ఎలా అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. దెన్ ఈ క్లాస్లోకి వచ్చేసినప్పుడు మనం ఒక సైజ్ అనేది తీసుకోవాలి. మన దగ్గర మాన్యువల్గా ఒక కార్డ్ అనేది ఉంది. దాంట్లో ఒక సైజ్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆ సైజ్ అనేది మెన్షన్ చేసుకునేది ఎలా తీసుకుంటాం అనేది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ అనేది మనకి ఇంత సైజ్ ఉంది అనుకోండి. ఇది మామూలుగా రఫ్గా పెడుతున్నాను చూడండి. నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను. మామూలుగా ఇక్కడ ఒక కలర్ అనేది తీసుకున్న తర్వాత దీంట్లో ఇంకొక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను. అంటే మనకి ఈ ఏరియా వరకు డిజైన్స్ ఏమీ లేకుండా వైట్ కలర్లో ఉంది అనుకోండి. మన డిజైన్ ఎప్పుడు కూడా ఈ ఏరియాలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. అంటే ఈ ఏరియాలో ఇక్కడ ఏమైనా డిజైన్ ఉన్నా కానీ, ఇక్కడ ఏమైనా దేవుడు బొమ్మ లాంటిది ఉన్నా కానీ, ఇక్కడ కింద ఏమన్నా గోల్డ్ కలర్ డిజైన్స్ అలాంటివి రావడం జరుగుతుంది కొన్ని కార్డులకి. అయితే మనం ఓన్లీ మన ఏరియాలో ఈ ఏరియా వరకు డిజైన్ చేయడానికి ట్రై చేయాలి. ఈ ఏరియాలో డిజైన్ చేసేటప్పుడు కూడా మరి ఎడ్జ్ టు ఎడ్జ్ కాకుండా మీరు పూర్తిగా కాకుండా కొద్దిగా తగ్గించుకొని ఇన్సైడ్లో ఇట్లా వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్సెట్ ప్రింటింగ్లో మనం మిషన్లో కార్డులు రన్ చేస్తున్నప్పుడు ఒకసారి కొద్దిగా పక్కకి జరిగిపోయినా కానీ మీ ప్రింటింగ్ ఇక్కడికి ఉందనుకోండి, కొద్దిగా ఇటు జరిగినా కానీ ఏం ప్రాబ్లం రాదు. అదే ఒకవేళ మీరు ఎడ్జ్ టు ఎడ్జ్ పెట్టుకున్నారనుకోండి, అది జరిగిందనుకోండి, ఈ డిజైన్లోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రాబ్లం ఉంటుంది. నేను దీని గురించి ఒక క్లాస్ అనేది కండక్ట్ చేస్తాను ప్యూర్గా. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నీకు. ఎందుకంటే అప్పుడు స్కాన్ చేసి కార్డుల రూపంలో చూపించి మీకు చేస్తాను. ఈరోజు ట్యూటోరియల్ ఏంటంటే మనం డిజైన్ ఎలా చేస్తాం అనేది ప్రాక్టీస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మనం ఒక కవర్కి ఒక సైజ్ అనేది తీసుకుందాం. ఆ సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా నేనేం చేస్తున్నాను అంటే ఎంఎంలోనే తీసుకుంటాను. ఇక్కడ Ctrl+K అనేది ఒకటి మెన్షన్ చేస్తాను. చేసినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డైలాగ్ బాక్స్లో చూడండి నేను మిల్లీమీటర్లు అనేవి ఉంచుకున్నాను. ఒకవేళ నేను మిల్లీమీటర్లు కాకుండా ఇంచెస్లో ఉన్నాయనుకోండి, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండింటిలో కూడా నేను ఇంచెస్ అనేది చేంజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇంచెస్ రూపంలో వాల్యూస్ అడుగుతుంది అనమాట. ఈ ఇంచెస్ రూపంలో అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ అనమాట చేయడానికి. మస్ట్ అండ్ షుడ్గా ఎవరు చేసినా కానీ మన ఎంఎంలో అనేది చేయడం అనేది చాలా ఉత్తమమైన పని అనమాట. ఎందుకంటే ఎంత పెద్ద వర్క్ చేస్తున్నా కానీ ఒక 2 mm తగ్గించాలి అన్నా కానీ ఈజీ అవుతుంది. అదే మనం దాంట్లోకి వెళ్ళాం అనుకో, ఇంచెస్లో తీసుకున్నాం అనుకో, 2 mm అనేది లెస్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ దాంట్లో. కాబట్టి ఎప్పుడు కూడా మస్ట్ అండ్ షుడ్గా ఎంఎంలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. దెన్ నేను ఇక్కడ ప్రిఫరెన్స్లో ఓన్లీ ఎంఎంస్ అనేవి మెన్షన్ చేసుకున్నాను. దీన్ని ఓకే కొట్టేశాను. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి మనకి రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, ఇక్కడ ఈ రెక్టాంగిల్ టూల్ సహాయంతో ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది గీయడం జరుగుతుంది. మనం చూడండి ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తున్న తర్వాత కూడా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది మనకి. ఇక్కడ దీంట్లో ఏంటిది అంటే ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనం ఈ కార్నర్లో ఉంచుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఈ కార్నర్ చూపించడం జరిగింది. ఇక్కడ నుంచి దీని యొక్క సైజ్ అనేది ఇటువైపు 100 పెట్టామనుకో, ఇటువైపు 100 పెరిగింది. ఇటువైపు 150 పెట్టామనుకోండి, ఒకవేళ ఇటు 5 వైపు 150 అనేది పెరుగుతుంది. ఒకవేళ ఇటువైపు పెట్టామనుకోండి, ఇటు నుంచి ఇటు రావడం జరుగుతుంది అనమాట. ఇట్లా ఈ విధంగా ఇట్లా మనం సైజ్ యొక్క వివరాలు అనేది కింద దాంట్లో ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మనం మిడిల్లో పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, మనం ఇక్కడ మిడిల్లో క్లిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడిల్లో చూడండి, ఇక్కడ మిడిల్లో ఉంచాననుకోండి, ఇక్కడ మీకు వివరంగా చూపిస్తున్నాను. ఇక్కడ బాక్స్ ఉంది కదా మనకి, ఇటువైపు సైజు, ఇటువైపు సైజు, ఇటువైపు సైజు, ఇటువైపు సైజు, అంటే ఇట్లా 4 వైపులా పెరిగి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. దీని యొక్క యూసేజ్ అనేది అది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మిడిల్లో పెట్టుకుంటున్నాను. మనం ఇక్కడ ఏమనుకున్నాము అంటే దీని యొక్క సైజ్ అనేది నేను ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాను అంటే 160x190 తీసుకుంటున్నాను. అంటే మన డిజైన్ మొత్తం కూడా దీంట్లో ఉండాలి అని నేను తీసుకోవడం జరుగుతుంది. దీనికి మనం ఇలా ఉంచుకోవడం వల్ల ఫర్దర్గా చాలా ఉపయోగం ఉంటుంది. దీనికి కావాలి అని అంటే మనం మాస్టర్ కానీ, లేకపోతే ఈ స్క్రీన్ ప్రింటింగ్ సంబంధించిన గేట్వే కానీ, లేకపోతే మల్టీ కలర్ అంటే మామూలుగా పెద్ద జాబుల్లో వేస్తున్నప్పుడు ఏంటంటే ప్లేట్స్ అనేవి అంటారు,
వాటిలో వేస్తున్నప్పుడు కూడా ఇది ప్రింట్ రాకుండా పెట్టుకోవడానికి కూడా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎలిమెంట్స్ మెనూలో చూడండి, ఎలిమెంట్స్ మెనూలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఉంది చూసారు, ఎలిమెంట్స్ మెనూలో నన్ ప్రింటింగ్ అనేది కనిపిస్తుంది కదా. ఈ నన్ ప్రింటింగ్ అనే దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది ప్రింటింగ్లో ఇక్కడ విజిబిలిటీలో కనిపిస్తుంది మనకి, కానీ ప్రింటింగ్ మాత్రం రాదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్ మెనూకి వెళ్తున్నాను, నన్ ప్రింటింగ్ పెడుతున్నాను. దానివల్ల ఏంటిది అని అంటే ఇది ప్రింటింగ్లో రాదు. ఒకసారి దీని యొక్క షార్ట్ కట్ ఏంటంటే ఇది ప్రింటింగ్లో ఏమేమి ఉన్నాయి ఏమి లేవని చూసుకోవడానికి Ctrl+Alt+N కొట్టామనుకోండి, నన్ ప్రింటింగ్లో ఉన్నాయన్నీ హైడ్ అయిపోతాయి అనమాట. మళ్ళీ కొట్టామనుకోండి, నన్ ప్రింటింగ్లో ఉన్నాయన్నీ చూపిస్తుంది అనమాట. దీని యొక్క షార్ట్ కట్ అనమాట అది. దెన్ ఇలా చేసుకున్న తర్వాత మనం బేసిక్గా కార్డులో ప్రతి కార్డులో కూడా మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళ ఇంటికి సంబంధించిన ఒక పేరు అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఉంది కదా, స్టింగ్ మీరు ఏది తీసుకున్నా కానీ ఈ టెక్స్ట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ నుంచి ఈ సైజ్ వరకే ట్రాక్ చేయండి. ఈ వర్క్ అనే కాదు, ఏ వర్క్కైనా ఇది యూటిలైజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక రామభద్ర పాంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మొత్తం అది ఎలా టైప్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం మనం. అన్స్క్రిప్ట్ అనేది మనం ఇక్కడ ఆన్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట. అయితే నన్ను నిన్న ఒక బ్రదరు ఒకటి అడిగాడు, మామూలుగా అన్స్క్రిప్ట్ నుంచి ఇంగ్లీష్కి నేను ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటిది అని అడిగాడు. ఇక్కడ మనకి అన్స్క్రిప్ట్ అనే దాంట్లో ఇక్కడ ఫస్ట్లో ఏమంటుంది అంటే తెలుగు Ctrl+Alt+T అని ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఏమైందంటే ఇది తెలుగులో ఉండడం వల్ల ఇలా రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకోటి కూడా చూపిస్తాను. ఇక్కడ నెక్స్ట్ కొడుతున్నాను. ఇక్కడ ఏంటది అని అంటే సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్లో పెట్టుకుందాం, మీకు అప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇది ఏంటది అని అంటే ఇది కొద్దిగా నెట్కి మనకి కనెక్ట్ చేసి ఉండడం వల్ల ఈ అన్స్క్రిప్ట్ అనేది మనకి స్లో అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. దానికోసం అని దీంట్లో వర్క్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో అసలు దీన్ని ఎక్కువ యూజ్ చేయడం మానేశాను. ఒక 90% యూజ్ చేయడం మానేశాను. ఒక 10%లోనే వాడుతున్నాను దీన్ని. ఓన్లీ నేను శ్రీలిపి అనే సాఫ్ట్వేర్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇది ఏంటిది అని అంటే ఇంత చాలా స్లో అవుతుంది అనమాట ఇలా చేసుకోవడం. ఇప్పుడు చూసారు, ఇది చాలా స్లో అయింది దీనివల్ల వీడియోకి. దానికోసం అని కొద్దిగా ఇబ్బంది పడడానికి మనకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. ఇలా మార్చుకున్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రతి లాంగ్వేజ్కి కూడా కొన్ని షార్ట్ కట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒక బ్రదర్ నన్ను కామెంట్లో కూడా అడగడం జరిగింది, ఒకసారి మీరు ఈ ట్యూటోరియల్ చూస్తున్నారు అనుకుంటా నేను. తప్పకుండా ఇట్లా ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ అనేవి రావడం జరుగుతుంది. సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మలయాళం అని ఉంటుంది, Ctrl+Alt+M అని కొడితే మలయాళం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనకి తెలుగు అని వచ్చింది అనుకోండి, Ctrl+Alt+T అనేది కొట్టామనుకోండి, తెలుగు అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఇంగ్లీష్ కావాలి అనుకోండి, Ctrl+Alt+Space అనేది క్లిక్ చేసాం అనుకోండి, ఇంగ్లీష్కి వెళ్ళడం జరుగుతుంది. మీరు ఒకసారి అది చూసుకొని చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకు ఇంతకుముందు ట్యూటోరియల్లో నేను కామెంట్లని రివ్యూస్లో ఉంచడం వల్ల నేను చూడలేకపోయాను, తర్వాత చూశాను. ఈ రోజు ట్యూటోరియల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మీకు ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను నేను. దెన్ ఇలా తీసుకున్న తర్వాత మనం తెలుగులో ఏంటిది ఏంటంటే ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ టైప్ చేసుకుంటాం. ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే తమ్మిశెట్టి వారి ఆహ్వానం అని ఉంది అనమాట. ఇక్కడ ఫాంట్స్ అనేవి మనం తర్వాతకి మార్చుకుందాం. ప్రజెంట్ ఏంటిది ఏంటంటే మీకు వాట్ అనేది టైప్ చేసి చూపిస్తాను. తర్వాత నేను ప్రతిదీ కూడా ఫాంట్ అన్ని చూపించేసి మార్చేసి సెట్టింగ్ పెట్టడం ఎలా అనేది చూపిస్తాను. దీంట్లో ఒకటి ఒత్తులు అనేవి కొన్ని అటు ఇటుగా రావడం జరుగుతుంది. అది కొన్ని ఫాంట్స్కి అలా ఉంటుంది, చూసుకోండి ఒకసారి మీరు. అది దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటంటే నేను స్పీడ్గా మొత్తాన్ని టైప్ చేసుకుని చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చింది అనమాట. మొత్తాన్ని నేను మళ్ళీ సెట్టింగ్స్ అన్ని క్లియర్గా చేస్తాను. దానివల్ల ఏంటిది మీకు అర్థమైపోద్ది కార్డు మనం ప్రాపర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తాము ఏంటిది అనేది ఎవ్రీథింగ్ అర్థమైపోద్ది. మామూలుగా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో పెట్టచ్చు, నేను వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు కొద్దిగా బిజీగా ఉండి నేను పనులలో చూడలేకపోయాను. ఈ మధ్యలో కొద్దిగా లీజర్గా ఉండడం వల్ల మళ్ళీ క్లాసుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. నేను ఇక్కడ మొత్తం ఉన్న మ్యాటర్ అంతా కూడా చూపించడానికి ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్లో ఏంటంటే సమ్ సెల్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇట్లా ఇది బేసిక్ ఏంటిది అంటే మనం ఒక కవర్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ మ్యాటర్ అనేది మెయిన్గా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటంటే తెలుగులో ఉండడం వల్ల ఇది మనకి కొద్దిగా ఈ ఫాంట్స్ చేంజ్ చేసుకోవడానికి వీటికి ఇబ్బంది కలగవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే Ctrl+Alt+Space అనేది మెన్షన్ చేశాను, అప్పుడు మనకి ఇది ఇంగ్లీష్లోకి రావడం జరుగుతుంది.
ఇది ఏంటంటే కొద్దిగా స్లోగా ఉంటుంది అనమాట, ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఈ విషయంలో. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి ఏంటిది అంటే ఇది టాప్ భాగంలో ఉండాలి. ఈ టాప్ భాగంలో ఉన్న దాంట్లో నేనేం చేస్తున్నానంటే ఈ వారికి సంబంధించిన దాన్ని కొద్దిగా చిన్నగా చేసుకుందాం, ఆహ్వాన పత్రిక అనేది ఎక్కువ ఉంచుకుందాం. దీని యొక్క ఫాంట్ అనేది మనం మార్చుకుందాం. ఇక్కడ ఈ ఒత్తులు అనేవి కొన్ని అటు ఇటు రావడం జరుగుతుంది. మీరు అది మామూలుగా మీరు చేసుకున్నప్పుడు చూసుకోండి ఒకసారి, అది మీకు తెలిసే ఉంటుంది, మీకు ఇంకా దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటిది అంటే నేను టైప్ చేసి చూపించడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొద్దిగా స్పీడప్ చేస్తాను ట్యూటోరియల్ని. ఫస్ట్ ఏం చేయాలి అంటే మ్యాటర్ అనేది మీరు ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా అంతా టైప్ చేసుకోండి. ఈ డిజైన్ అనేది కాదు, ఏ డిజైన్ చేస్తున్నా కానీ మ్యాటర్ అనేది ముందుగా మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత డిజైన్ చేసుకోవడం ఈ సెట్టింగ్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. అంటే మ్యాటర్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి. ఈ మ్యాటర్ అంతా నీట్గా సెట్ చేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఈజీగా మనం డిజైన్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది నేను నన్ ప్రింటింగ్లో ఉంచుకోవడం జరిగింది. ఒకసారి చూసుకోండి ఉందో లేదో. నన్ ప్రింటింగ్లో ఉంచుకున్న తర్వాత నేను కవర్ పైన ఈ డిజైన్ అనేది ఇట్లా చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ డిజైన్ నేను ఇట్లా ఒకటి ఉంచుకున్నాను. దెన్ ఇది ఇక్కడే ఉన్నప్పుడు దీన్ని ఇంకోటి Ctrl+C అనేది చేశాను, Ctrl+Alt+V అనేది ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్లో ఇక్కడ ఫ్లిప్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ రెండు కూడా ఫ్లిప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ రెండు ఆప్షన్స్ కూడా అంటే అటు ఉండాలా ఇటు తిరగాలా ఏంటిది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇటు తిప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇటు తిరిగి రావడం జరుగుతుంది. అంటే మనం ఏం చేయకుండానే. అక్కడ మామూలు కావాలి అని అంటే మీరు ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇక్కడ యాంగిల్స్ అనేవి మనం ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ మెన్షన్ చేసి కూడా మీరు ఓపిక్గా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీన్ని క్లిక్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను సెట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ కూడా చూడండి చాలా సింపుల్ వేలో మనం ఏంటిది అంటే చిన్న చిన్న వాటిని ఇట్లా చేసి చాలా ఈజీగా డిజైన్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం ఈజీగా నేర్చుకుంటాం అనమాట ఈ ట్యూటోరియల్లో. ఇక్కడ మిడిల్లో ఒక గణపతి బొమ్మ కూడా ఉంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడిల్ అనేది తెలియాలి అనుకోండి, మనం ఇక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ నోడ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇది మిడిల్ అనమాట, కరెక్ట్గా ఈ నోడ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నది మిడిల్ అనమాట హారిజాంటల్గా. దానికి ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ ఒక రూలర్ అనేది తీసుకొచ్చేసి ఇలా ఉంచుకున్నాం అనుకో మనం, దానివల్ల ఏంటిది అని అంటే ఇక్కడ మిడిల్లో ఉన్నది అని అర్థం అనమాట అది. అప్పుడు దాన్ని ఇట్లా మిడిల్ చేసుకోవడానికి మనం వీలు ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక వినాయకుడి బొమ్మ తీసుకోవడం జరిగింది మనం దేవుడిది. దెన్ ఈ నేమ్ కిందకి వచ్చేసినప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ పేర్ల కింద ఒక డిజైన్ లాంటిది కావాలి అనుకున్నాను, ఇది కూడా తీసుకోవడం జరిగింది. మనం ఇలా చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ని కొద్దిగా సెట్ చేసుకుందాం. ముందు ఈ అడ్రస్ అనేది నేను మామూలుగా ఈ ఫాంట్లోనే ఉంచుతున్నాను. ఈ ఫాంట్ అనేది మనం కొద్దిగా మార్చుకుందాం. చూడడానికి ఏంటంటే ఇది కొద్దిగా ఎక్కువ కనిపించాలి మనకి. నేను చాలా సింపుల్ వేలో డిజైన్ చేసి చూపిస్తున్నాను, మీరు నచ్చిన విధంగా చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. చూసుకోండి, మీకు నా కన్వీనియన్సీ ప్రకారం చేసుకోండి అనమాట. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక లైన్ టూల్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లైన్ టూల్ అనేది సెలెక్ట్ చేశాను. ఈ లైన్ టూల్ చూసారా, ఇప్పుడు ఈ లైన్ టూల్ అనేది తీసుకొని నేను ఇక్కడ లైన్ అనేది గీయడం జరుగుతుంది. ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను ఇలా, ఎంత లెంత్ ఉండాలి ఏంటిది అనేది. మళ్ళీ దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి Ctrl+U అనేది ప్రెస్ చేసాం అనుకోండి, దీని థిక్నెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది నేనేం చేస్తున్నాను అంటే నేను తక్కువ పెడుతున్నాను, ఇక్కడ 8 లైన్ కానీ 0.5 కానీ పెట్టండి, చూడడానికి మంచిగా ఉంటుంది ప్రింటింగ్లో. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని Ctrl+C అనేది కాపీ కొడుతున్నాను, Ctrl+Alt+V అనేది ప్రెస్ చేసేసి షిఫ్ట్ పట్టుకొని మనం డౌన్ యారో క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా కాపీ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇంకోటి కావాలనుకున్నాను, సేమ్ అంతే చూసారు. ఈ విధంగా దీన్ని అన్నింటినీ కలిపి ఒక గ్రూప్ అనేది చేసుకొని దీన్ని కూడా ఒక మిడిల్కి పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడ ఉండాలనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట ఈ విధంగా. నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ పేరుకి సంబంధించిన దాంట్లో మనం ఒక చిన్న డిజైన్ లాంటిది క్రియేట్ చేద్దాం. అంటే మెయిన్గా ఏంటిది అంటే మనం కార్డు చూసినప్పుడు ఏమైందంటే ఆహ్వానించే వారి తర్వాత ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లతో పాటుగా ఒక చిన్న డిజైన్ లాంటిది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి రెక్టాంగిల్ బాక్స్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టూల్ సాయంతో రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక రెక్టాంగిల్ అనేది డ్రాగ్ చేశాను. తర్వాత ఈ ఎలిమెంట్స్ మెనూలో ఒకసారి చూడండి, ఎలిమెంట్స్ మెనూలో చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఎలిమెంట్స్ మెనూలో రౌండ్ కార్నర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసి చూసారా రౌండ్ కార్నర్. ఇప్పుడు దీని సహాయంతో మనం ఏంటంటే దీని యొక్క కార్నర్స్ అనేవి చేంజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను రౌండ్ కార్నర్ అనేది క్లిక్ చేసినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దీంట్లో మొత్తం ఒక 6 ఆప్షన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనకి ఏది కావాలో దాన్ని చూస్ చేసుకొని దాన్ని మెజర్ చేసుకొని పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కావాలనుకున్నాను, క్లిక్ చేశాను, కాకపోతే ఇది మనకి ఎక్కువ అనిపిస్తుంది కొద్దిగా. మళ్ళీ ఎలిమెంట్స్ మెనూలో రౌండ్ కార్నర్కి వెళ్ళిపోయాను, ఈ థర్డ్ వన్ క్లిక్ చేసుకున్నాను, నాకు ఇది బెటర్ అనిపించింది. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా డిజైన్ లాంటిది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిడిల్లో ఉందా లేదా ఫస్ట్ ఈ లేయర్తో ఈ మెజర్మెంట్ రూలర్కి సెట్ చేసుకోండి ముందు. తర్వాత ఈ పేర్లని యాజ్ యూజువల్గా ఈ బాక్స్తో సమానంగా స్టింగ్కి ఈ స్టింగ్ అనేది సెట్ చేసుకోండి అనమాట. అంటే మరీ దూరంగా ఉన్నా ఏం కాదు, కాకపోతే ఇలా చేసుకోండి. ఎప్పుడైనా సెలెక్షన్ చేసుకోవడానికి కానీ లేకపోతే మార్చుకోవడానికి కానీ చాలా ఇబ్బంది అనేది ఉండదు అనమాట. చాలా స్పీడ్గా వర్క్ అయిపోతుంది మీకు, అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. ఒకవేళ ఫుల్ లెంత్గా పెట్టుకొని చేసుకుంటా అన్నా చేసుకోవచ్చు.
దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇంగ్లీష్ది రాయండి. వెడ్స్ అనేది ఉంది, ఇది కూడా ఇక్కడ రాస్తున్నాను. ఇది సేమ్ యాజ్ ఇక్కడ మిడిల్లో ఉంచుకుంటున్నాను నేను ఇట్లా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీనిని నేను ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చాలా సింపుల్ వేలో ఒక డిజైన్ అనేది క్రియేట్ చేస్తా. ఈ బాక్స్ ఉందనుకోండి, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను, Ctrl+C Ctrl+Alt+V అనేది కొట్టాను, అంటే ఒక కాపీ అనేది రావడం జరిగింది. ఇక్కడ రొటేషన్లోకి వెళ్ళి ఇక్కడ నేను 90 అనేది మెన్షన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 90 అనేది మెన్షన్ చేసుకున్నాను అనుకోండి, ఇటువైపు తిరగడం జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత దీన్ని మళ్ళీ సేమ్ యాజ్కి ఇక్కడ మిడిల్కి పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా మిడిల్కి పెట్టుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఈ మిడిల్కి పెట్టుకున్న దాన్ని ఒక్కసారి చూడండి, ఈ కలర్ టూల్ బాక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా మనకి. ఇది కలర్స్ అనే దాంట్లో ఏం చేస్తున్నానంటే దీనికి పూర్తిగా వైట్ కలర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఒకటేమో ఇది లైన్కి సంబంధించింది, సారీ ఇదేమో లైన్కి సంబంధించింది, ఇదేమో మామూలుగా ఫీల్డ్కి సంబంధించింది. ఈ రెండు కలిపి ఒకే దాంట్లో వచ్చేది ఇది అనమాట. అంటే ఇదేమో ఒక లైన్కే విడిగా కావాలి అన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది, ఇదేమో మనకి మన బాక్స్కి సంబంధించిన కలర్ అనేది చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇదేమో టోటల్ రెండింటిని కలిపి సైమల్టేనియస్లీ ఒకేసారి చేయడానికి లాస్ట్ వన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ వన్ క్లిక్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను అంటే ప్యూర్ వైట్ అనేది మెన్షన్ చేస్తున్నాను. చూసారా, ప్యూర్ వైట్ అనేది మెన్షన్ అయిపోయింది. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను కీబోర్డ్ యొక్క డౌన్ యారో అప్ యారో అనేది యూజ్ చేసుకొని దాంట్లో మనకి ఈ బ్లాక్ దానికంటే పైన ఉండేలాగా పెట్టుకుందాం. లేకపోతే ఈ ఫాంట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని అప్లోకి తీసుకొచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఒకేసారి ఎన్ని లేయర్లకి కిందకి దిగువన ఉన్నా కానీ టాప్కి రావాలి అనుకోండి, Ctrl+Shift అప్ యారో అంటే సారీ అప్ యారో అంటున్నా, బ్రాకెట్స్ అనమాట, 2 బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఆ బ్రాకెట్స్లో ఒకదాన్ని క్లిక్ చేయండి, వచ్చింది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి, రెక్టాంగిల్ టూల్ సాయంతో సారీ ఎలిప్స్ టూల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఈ ఎలిప్స్ టూల్ అనేది తీసుకొని నేనేం చేస్తున్నాను అంటే ఒక ఎలిప్స్ అనేది గీయడం జరుగుతుంది. షిఫ్ట్ పట్టుకొని గీస్తా. ఈ సాఫ్ట్వేర్లో ఏంటిది ఏంటంటే షిఫ్ట్ పట్టుకుంటే ఇది సమానంగా రావడం జరిగింది. అదే మనం షిఫ్ట్ పట్టుకోకుండా కంట్రోల్ పట్టుకున్నాం అనుకోండి, ఇట్లా వైడ్గా ఇట్లా ఓవ్యూల్ షేప్లో రావడానికి జరిగింది అనమాట. అందుకే నేను షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఇలా చేస్తున్న తర్వాత దీనికి కూడా సేమ్ యాజ్కి ఇక్కడ ఫిల్ వచ్చేసి బ్లాకే తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ అనేది ఫిల్ పెట్టాను, ఇక్కడ ఇంకో కాపీ అనేది తీసుకున్నాను, ఈ రెండింటిని ఒకసారి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. చూసారు, ఈ విధంగా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేశాను. ఈ డిజైన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఎలిమెంట్స్ అనేవి నేను ఇక్కడ యూజ్ చేస్తాను మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదేమో కింది భాగంలో ఇలా ఉండాలి అనుకున్నాను. ఈ సిమెట్రీ కోసం అనేది మనం ఈ మెజర్మెంట్ ఉంది కదా, దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. ప్రతి దానికి యూజ్ చేసుకొని మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా వచ్చింది అనమాట వర్క్ అనేది అట్లా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ డిజైన్ ఫైల్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇలానే కనిపిస్తాయి, కానీ కన్వర్ట్ టు PDF కొట్టినప్పుడు మీకు నీట్గా కనిపిస్తుంది. నేను లాస్ట్లో చూపిస్తాను. ఇంకో కాపీ అనేది తీసుకొని సేమ్ ఇక్కడ ఆప్షన్తో క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా కవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో డిజైన్ అనేది మనం పూర్తి చేసాం అనమాట. వాళ్ళకి సంబంధించిన పేరు, కళ్యాణ ఆహ్వాన శుభపత్రిక అనేది, పెళ్లి కొడుకు పేరు, పెళ్లి కూతురు పేరు, ఎవరికి కార్డు ఇవ్వాలన్న వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎట్ ది సేమ్ టైం ఆహ్వానించేవారు. అంటే ఒక విధంగా కవర్ యొక్క డిజైన్ అనేది మనం కంప్లీట్ చేసేసుకున్నాం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇన్సైడ్ డిజైన్ అనేది క్రియేట్ చేయాలి. ఇన్సైడ్ డిజైన్ అనేది క్రియేట్ చేయడానికి నేను ఇవేం చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇమేజ్లు ఇవన్నీ ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఒకటి గ్రూప్ చేసుకుంటున్నాను, ఇది ఇక్కడ పక్కన తీసుకుందాం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం కార్డుకి లోపల డిజైన్ చేయాలి అనుకున్నాం. ఈ లోపల డిజైన్ చేయాలి అనుకునేది ఏంటిది అని అంటే, మనం డిజైన్ ప్రకారం సైజ్ చూసుకొని మన సైజ్ ఎంత విజిబిలిటీ ఉంటుందో అంత పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14:21 అంటే 14:21 అనేది ఉంది. మళ్ళీ సేమ్ యాజ్ ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ అనేది ఉంది కదా, దీని సాయంతో నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ ఒక రెక్టాంగిల్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, దీని యొక్క వాల్యూ వచ్చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 140x221 అంటే 220, సారీ ఇది ఇక్కడ పెట్టాలి. 140x220 అనేది 210 అనేది తీసుకున్నాం. ఇది దీని యొక్క సైజ్ అనమాట. అయితే ఇదేంటిది అని అంటే ఒకటి ఇంగ్లీష్కి ఒకటి తెలుగుకి ఉంటుంది మనకి. ఇక్కడ మనం 2 క్రియేట్ చేద్దాం, ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీషు. ఓకేనా, ఇక్కడ ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ అనేది క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత దీన్ని కాపీ చేసేసి నేను పక్కకి తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అంటే ఇలాంటిదే నాకు ఇంకో కాపీ కావాలి అనుకుంటున్నాను. ఈ కాపీని నేను Ctrl+C అనేది తీసి Ctrl+Alt+V ప్రెస్ చేసేసి షిఫ్ట్ సాయంతో మనం మన రైట్ కీ యారోస్ అనేవి క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇది పక్క జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇలా చేయడం జరిగింది. ఇలా చేసిన తర్వాత ఇదంతా మిడిల్లో పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మనం డిజైన్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే నేను ఈ డిజైన్తో ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇంకో కాపీ తీసుకుందాం, చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. ఈ రెక్టాంగిల్ బాక్స్ని ఇక్కడ మిడిల్లో ఉంచేసుకొని చూడండి, ఇక్కడ మిడిల్లో క్లిక్ చేసుకున్నా అంటే మిడిల్లోంచి లోపల రావాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 120 సారీ ఇది మామూలుగా X యాక్సిస్ Y యాక్సిస్ సంబంధించింది. ఇక్కడ 120 190 అనేది తీసుకున్నాం. అంటే ఇంత గ్యాప్ అనేది రావాలి అని ఇంకో కాపీ అనేది తీసుకున్నాం. ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ కాపీని సేమ్ యాజ్గా దీంట్లో ఇన్సర్ట్ చేసుకుందాం మనం. చూసుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేయర్ అంతా దిగువని తీసుకెళ్ళాలనుకోండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ లేయర్ మనకి ఎంతవరకు కావాలో ఈ నోడ్ సాయంతో మనం డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా ఈ రెక్టాంగిల్ అనే దాన్ని, అంటే మనం ఇక్కడ ఇమేజ్ని పెట్టుకున్న దాన్ని మనం ఇక్కడ నీట్గా ఇట్లా సెట్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ ఏరియాలోకి విత్ ఇన్ ది బాక్స్లోకి రావాలి అన్నట్టుగా నేను ఇట్లా డ్రాగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇటు సైడ్ కూడా మనకి ఎంత కావాలో అలా ప్రతి దాన్ని కూడా క్లియర్గా తీసుకోండి అనమాట. దానివల్ల ఏంటి అంటే మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఇట్లా చూసారు, ఈ విధంగా ఇది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ డిజైన్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెట్ అయిపోయిన తర్వాత మనం ఏంటిది అంటే ఒక తెలుగు అనేది దీంట్లో టైప్ చేసుకోవాలి. దీంట్లో బేసిక్గా మ్యాటర్ ఏంటిది అంటే సేమ్ మనం ఫస్ట్లో పెట్టుకున్నటువంటి ఈ 2 పార్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. మన ఇన్ఫర్మేషన్లో ఇది ఉంది కదా, సారీ ఇది ఇక్కడ కాపీ అయింది, దీన్ని చూడండి ఒకసారి. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ అన్నీ కూడా తీసుకుంటున్నాను. నాకు ఏమేమి కావాలనుకున్నాను, ఫస్ట్లో కవర్లో ఏమేమి ఉంచుకున్నానో వాటిలో మనకి ఏమేమి కావాలో ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ తీసుకుందాం. చూడండి, కాకపోతే ఇదేంటి అంటే మనం సైజుకి తగ్గట్టుగా దీన్ని కొద్దిగా చిన్నగా చేసుకోవడమా లేకపోతే వేరే విధంగా యూటిలైజ్ చేయడమా అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది మనకి, కాబట్టి ఇవన్నీ కొద్దిగా పక్కన ఉంచుదాం. మెయిన్గా ఏంటిది అంటే మనకి ఈ పేరు అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనకి నెసిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మిడిల్లో ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ ఈ బాక్స్కి సంబంధించిన దాంట్లో కూడా ఒక లైన్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటిది అంటే అది మిడిల్లో ఉందా లేదా అన్నది చూసుకోవడానికి వీలు పడుతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది కొద్దిగా చిన్నగా చేసుకుందాం. మనం డిజైన్ చేసేది ఎప్పుడు కూడా ఈ కార్డు మనం ఎంచుకున్న ఏరియా ఉంది చూసారా, ఆ ఏరియాకి మంచిగా సరిపోయేలాగా తీసుకోండి. దానివల్ల ఏంటిదంటే పర్ఫెక్ట్ లుక్ రావడం జరిగింది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న మ్యాటర్ అనేది ఉంది, రన్నింగ్ మ్యాటర్. నేను ఇప్పుడు ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ప్రతి కార్డులో కూడా ఇది తప్పకుండా శ్రీరస్తు శుభమస్తు అనేది తప్పకుండా ఉంటాయి. ఇక్కడ అన్స్క్రిప్ట్ అనేది తీసుకుందాం, ఇది తెలుగులోకి యాక్టివేట్ చేద్దాం. ఇది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది, స్లోగా ఉంది. నాకు ఇలా స్లోగా అనిపిస్తే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ శ్రీరస్తు అనేది ఒకటి ఉంది, మళ్ళీ ఇంకొకటి వచ్చేసినప్పుడు శుభమస్తు అని ఉంటుంది, తర్వాత ఇంకోటి వచ్చేసినప్పుడు అవిఘ్నమస్తు అని ఉంటుంది. ఈ విధంగా ప్రతి మ్యాటర్ అనేది క్లియర్గా మనం టైప్ చేసుకున్నాం అనుకోండి, దాని అనుగుణంగా మనం ఏంటంటే డిజైన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ విధంగా ఇక్కడ చూసారుగా మనం మ్యాటర్ అనే దాంట్లో ఇది క్లియర్గా పెట్టుకున్నాం, ఇది పైన ఉంటుంది. ఆ తర్వాత ఈ నేమ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం మనం. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ గణేష్ బొమ్మ అనేది నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మ్యాటర్ని అంతా కాపీ చేసుకుందాం. ఇక్కడ ఏంటిది అంటే ఒక మామూలుగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ సమ్ ఎలా ఉంటుంది అంటే మా ఏకైక పుత్రిక అని ఉంటుంది, ఇక్కడ వధువు అని పెడతాము. శ్రీలాసవ్ సమ్ నిఖిత పేరు, వివాహము అని ఉంటుంది. ఇక్కడ వివాహము అని ఉండి వరుడు అని ఉండేసి చిరంజీవి మహేష్ అనేది ఉండదు. ఇక్కడ ఇంకా వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్లో అసలు ఏమేమి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనం పాస్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడ సుముహూర్తం అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నేను స్పీడ్గా కొడుతున్నప్పుడు సంథింగ్ కొద్ది తప్పులు ఏమైనా కొట్టించవచ్చు. మీరు ఆ తప్పుల గురించి పట్టించుకోకుండా మనం డిజైన్ ప్రాసెస్ అనేది మనం ఎలా చేస్తున్నాం అనేది మాత్రం గమనించండి. ఎందుకంటే ఇప్పుడు నేను స్పీడ్గా టైం ఎక్కువ అవుతుంది అన్న దృష్టిలో పెట్టుకొని నేను స్పీడ్గా చేయడానికి చూపిస్తున్నాను అనమాట.
ఇక్కడ డేట్ వచ్చేసినప్పుడు మనం ఏ డేట్ ఉంటే ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఈ విధంగా మనం క్లియర్గా ఇది మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ప్రతిదీ. చూసారుగా. దీని తర్వాత ఏంటిది అంటే మనకు 2 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకటేమో కళ్యాణ వేదిక అని ఉంటుంది, ఒకటేమో విందు అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను మామూలుగా ఇక్కడ మ్యాటర్ అంతా చేంజ్ చేయకుండా ఒక డేట్ అనేది మంచిగా ఉంచుతున్నాను. కాబట్టి ఇది మామూలుగా మీకు చూపించడం కోసమే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఏం చేయట్లేదు. ఇటు సైడ్ కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది తీసేసి మనం ఏమి ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటామో, ఏమేమి టైప్ చేసుకుంటామో అదంతా ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనికి వచ్చేసినప్పుడు ఇక్కడేమో కళ్యాణ వేదిక అనేది పెడతాము. ఇటు సైడ్ వచ్చేసినప్పుడు విందు అంటే భోజనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సంథింగ్ ఆహ్వానించే వాళ్ళ పేర్లు, మనకి ఇక్కడ కవర్లో ఉన్న పేర్లు ఉన్నాయి చూసారా, ఈ కవర్లో ఉన్న పేర్లు అనేది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ సేమ్ యాజ్గా. ఎందుకంటే ఈ పేర్లే ఇక్కడ లోపల కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చూసారుగా, ఈ విధంగా ఈ పేర్లే మనం ఇక్కడ యూటిలైజ్ చేయడం. దానికంటే ముందు ఇక్కడ మామూలుగా బంధుమిత్రుల అభినందన అనేది కూడా ఉంటుంది. మనం ఏంటిది ఏంటంటే అది యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఈ విధంగా చూసారు, ఈ విధంగా మనం ఇక్కడ సెట్ చేసుకొని దీన్ని ఇక్కడ పైకి తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత ఏంటి అంటే దీంట్లో అన్ని సెట్టింగ్స్ అనేవి మనం క్లియర్గా సెట్ చేసుకుంటాము. ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామనంటే మనం ఇక మనకి ఎలా కావాలి అంటే అలా ప్రింటింగ్ ఏరియా అట్లా వాడుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ పేరు అనేది నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ మ్యాటర్ అంతా టైప్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత ఈ పేర్లకు మనం ఫాంట్స్ అనేవి మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం డిసైడ్ అయిపోతాం అనమాట. డిసైడ్ అయిపోయి మనం అవన్నీ మనకి నచ్చిన విధంగా సెట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, నేను అన్ని క్లీన్గా సెట్ చేస్తున్నాను. అంటే ఎక్కడెక్కడ మనకి బోల్డ్ ఫాంట్స్ అనేవి యూజ్ చేయాలి. మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకి తెలియకుండా కొంతమంది ఏం చేస్తారంటే బోల్డ్ ఫాంట్ కావాలి అని అంటే ఈ తెలుగు దాంట్లో ఏం చేస్తారంటే కొంతమంది ఇట్లా Ctrl+Shift+B అనేది కొట్టి బోల్డ్ చేస్తారు. కానీ అలా చేయకండి. ఈ తెలుగులో కొన్ని బోల్డ్ ఫాంట్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉంటాయి ఆల్రెడీ, వాటిని మార్చుకోవడానికి చూసుకోండి అనమాట. కానీ చేయకండి, ఎప్పుడు కూడా అలా చేయకండి. మనకి ఏమేమి ఎక్కువ హైలైట్లో కనబడాలో అవన్నిటిని సెట్ చేసుకుంటున్నా. చూడండి, నేను ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి బిగ్లో కావాలి అనుకున్నా, ఆ విధంగా సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రమణ బ్రష్ అని ఇట్లా అంటే మీకు నచ్చిన ఫాంట్ వాడుకోండి. నేను మామూలుగా ఇది ఇంతకుముందు నేను ప్రింటింగ్ చేసిన కార్డు ఇది చూపిస్తున్నాను అనమాట మీకు ఎలా చేస్తాము ఏంటిది అనేది. మామూలుగా చాలామంది ఇలాంటి ట్యూటోరియల్స్ ఎక్కువ చూస్తున్నారు. నా దాంట్లో మన పేజ్ మేకర్ ట్యూటోరియలే ఎక్కువ ఇప్పటివరకు వ్యూస్ అనేది గెయిన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి డిజైన్లు అంటే ఎక్కువ వ్యూవర్స్కి ఇష్టం ఉన్నాయన్న ఉద్దేశంలో నేను వీటినే చేస్తున్నాను. కంటిన్యూషన్గా ఒక 3 క్లాసులు చేస్తాను, ఇలాంటివి 3-4 డిజైన్లు. ప్రతిదీ కూడా ఒక డిజైన్ ఫైల్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ లింక్లో అది ప్రొవైడ్ చేస్తాను నేను. ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రతిదీ మనం నీట్గా సెట్ చేసుకున్నాం అనుకోండి, ఒక కార్డు డిజైన్ అనేది సెట్ అవుతుంది. మరి ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక చిన్న డిజైన్ లాంటిది గీయాలనుకున్నాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఒక లైన్ అనేది తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. షిఫ్ట్ సాయంతో 4 వైపులా సమానంగా వచ్చేటట్టు తీసుకున్నాను. ఇక్కడ కలర్ బార్లో దీన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. అంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా, మొత్తం కలర్ అనేది ఫిల్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఒక 45 డిగ్రీస్కి రొటేట్ చేశాను. రొటేట్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా చిన్న సైజుకి తీసుకున్నాను. చిన్న సైజ్ తీసుకొని దీని మీద ఉంచేసి యాజ్ యూజువల్గా ఇది ఇక్కడ ఉంచుదాం. అప్పుడు ఏంటిది అని అంటే ఈ రెండింటికి మధ్యలో మిడిల్గా ఉండేటట్టుగా ఉండేది తీసేస్తున్నా. చూడండి, పర్లేదు. ఇదేంటంటే మీకు మామూలుగా చూపించడం కోసం చేసేదే. మనం వెడ్డింగ్ కార్డ్ చేసినప్పుడు ఏంటంటే ప్రాపర్ మ్యాటర్ ఉంటుంది, దాని ప్రకారం సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఇలా చేసుకున్న తర్వాత దీనినే నేను ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఒకటేమో కవర్ అనమాట, ఇది కార్డు. ఈ కార్డులో ఏంటిది అంటే ఇవి 2 ఉంటాయి మనకి. అంటే ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకటేమో రైట్ సైడ్ ఉంటుంది. ఇదేమో ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు, ఇది కవర్. ఇదేమో ఒకవైపు మనం తెలుగు అనేది మెన్షన్ చేసుకున్నాం అనుకోండి. ఇదే సెట్టింగ్స్లో మనం ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, ఇట్లా ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి చేసుకొని దాంట్లో ఏంటంటే ఇవన్నీ చేంజ్ చేసుకోండి. దానివల్ల మీకు ఏంటిది అంటే మీకు కావాల్సిన మ్యాటర్ అంతా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయినట్టు అవుతుంది. ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకోండి, అంతే, ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ చేసి చూపించడానికి ఏంటంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోలేని నేను చూపించలేకపోతున్నాను. కానీ మనం చాలా సింపుల్ వేలో ఒక డిజైన్ ఎలా చేయాలి అనేది ఈరోజు చూపించడం జరిగింది. ఇలా చేసిన తర్వాత ఈ డిజైన్ ఫైల్ ఉంది కదా, దీన్ని ఇంకో కాపీ అనేది తీసుకొని నేను ఫ్లిప్ చేసుకొని చూడండి,
ఇలా ఉండింది, 0 చేసుకున్నా దీని వాల్యూ. దీన్ని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా చిన్నగా చేసుకున్నాను. దీన్ని అంతటిని కూడా ఇలా చేసేసుకొని చూడండి, ఇక్కడ మామూలుగా 2 వైపులా అటొకటి ఇటొకటి వచ్చేలాగా పెట్టుకోవడం జరిగింది. ఈ తర్వాత ఏంటంటే ఈ తదనుగుణంగా వీటిని ఎలా కావాలంటే పైకి ఇక్కడ సెట్ చేసుకుందాం. ఈ గ్యాప్ అంతా యూటిలైజ్ చేసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ విధంగా. దీన్ని ఇంకొకసారి దీన్ని కూడా డిలీట్ చేసేస్తున్నాను మొత్తం. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. దీన్ని మనం ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకుంటాం, అంతే, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారు కదా, ఇందాక తెలుగులో చేసాం, ఇప్పుడు ఇంగ్లీష్లోకి మార్చుకుంటాం. ఈ విధంగా మనం ఒక వెడ్డింగ్ కార్డ్ అనేది, అది కూడా ఫ్యాన్సీ టైప్లో, అంటే డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉండేలాగా చేయాలి అని అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం పేజ్ మేకర్ అనే సాఫ్ట్వేర్ని ఎలా యూటిలైజ్ చేస్తాము, ఎలా చేసుకుంటాము అనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం అనమాట. ఫర్దర్గా మనం ఏంటిది అని అంటే దీనికి సంబంధించిన దాంట్లో దీన్ని ఒక పీడిఎఫ్కి కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇదంతా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒక పీడిఎఫ్కి కన్వర్ట్ చేసిన తర్వాత ఇవన్నీ మీకు ఎలా కనిపిస్తాయి అనేది ఒకసారి చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి పీడిఎఫ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీడిఎఫ్ చూడండి, మీరు ఎంత జూమ్ చేసినా కానీ పాడవకుండా ఉంటాయి. చూసారు, ఇది ఈ విధంగా. ఇది మనకి ఇది ఏంటంటే ఇది ఒక బ్లాక్ మాస్టర్ మీద ప్రింట్ తీసుకోవడం, అంటే సారీ బ్లాక్ కలర్లో మాస్టర్ మీద ప్రింట్ తీసుకొని మనం ఇది ప్రింట్ చేసుకున్నాం అనుకోండి, కార్డు చూడడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట, అందంగా. అది ఈ విధంగా మనం ఒక ఫ్యాన్సీ కార్డ్ అనేది డిజైన్ చేస్తే, అది కూడా మనం ఒక పేజ్ మేకర్ అనే సాఫ్ట్వేర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తామనేది ఈరోజు ట్యూటోరియల్లో నేర్చుకోవడం జరిగింది. చూసారు ఈ విధంగా. ఇది ఈ కార్డు మనం ఇప్పుడు డిజైన్ చేసిన కార్డు పీడిఎఫ్ రూపంలోకి మార్చిన తర్వాత ఈ వేలో ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఫ్యాన్సీ కార్డులు అనేవి మనం ఈ పేజ్ మేకర్ అనే సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో ఇలాంటి కార్డుతో మళ్ళీ ఉంటాను. దీంట్లో ఏంటిది అంటే తప్పకుండా ఒక ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా ఇష్టమున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.